సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఇప్పుడు కొత్తగా మారింది. కంటోన్మెంట్ నియోజకవర్గానికి సంబంధించిన వందల సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పనిచేసే తీరు, చెప్పిన మాటను నిలబెట్టుకున్న తీరు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు కేవలం 100 రోజులు అమలు చేసి చూపిన వైనం తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఆకట్టుకున్నట్టుగా కనిపిస్తుంది. ఆగస్టు నెలలో 2 లక్షల రైతుల రుణమాఫీ చేస్తానని ప్రకటించడం హర్షణీయమని అంటున్నారు. ముఖ్యమంత్రి మాటకు గౌరవం ప్రజల్లో ఏర్పడిందని కంటోన్మెంట్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. కేసీఆర్ పాలనలో చెప్పిన మాటకు కట్టుబడి లేకపోవడం, ముఖ్యమంత్రిని కలవాలంటే పేద ప్రజలకు కలగా ఉండేదని, ప్రజలను కలవనీయక ప్రజలను ప్రగతి భవన్లోనికి రానియకుండా పెద్ద తప్పిదం చేసిండ్రని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం చెప్పడం జరిగింది. కంటోన్మెంటులో సీనియర్ నాయకుడిగా పేరొందిన సౌమ్యుడు, స్నేహశీలి, వివాదరహితుడిగా ఉన్న ముప్పిడి మధుకర్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలకు ఆహ్వానించడంతో కంటోన్మెంటు కాంగ్రెస్ పార్టీ బలం పెరిగిందని తెలిపిన మధుకర్, కంటోన్మెంట్ నాయకులు శేఖర్ ముజిరాత్తో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరిన వారు సంతోషం వ్యక్తం చేశారు.